అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడంతో దుమారం పెద్దదైపోయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరం విడుదల చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మెగాస్టార్ తన లేఖ ద్వారా నాడు ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగింది అన్న విషయాన్ని వివరించారు. మేరకు ఒక లెటర్ రాశారు. అందులో బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడడం టీవీలో చూశాను. నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానంటూ ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు చిరంజీవి. వైసీపీ హయాంలో టికెట్ల ధరలో పెంపు కోసం ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు, దర్శకులు తన దగ్గరకు వచ్చారన్నారు. వారి సూచన మేరకు పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని, ఇక తర్వాత లంచ్కి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారని చెప్పారు. జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళానన్నారు. ఆ టైంలో జగన్ సాదరంగా ఆహ్వానించారన్నారు. ఆ సమయంలో సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కు వివరించాను. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పానన్నారు. కోవిడ్ వల్ల 5గురే రావాలని చెప్పారు. 10 మంది వస్తామని చెబితే జగన్ సరేనన్నారు. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరం జగన్ని కలిశాం. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కు వివరించాం. సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరానన్నారు. తన చొరవ వల్లే టికెట్ల ధరల పెంపుకి అప్పటి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీనికి సమావేశంలో ఉన్న వారందరూ సాక్షులేనన్నారు చిరంజీవి. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయి అన్న విషయాన్ని ప్రస్తావించారు చిరు. సీఎం అయినా సామాన్యుడైనా తన సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతానన్నారు చిరంజీవి.